దేశంలో 6వ దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురుముదురు ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. పశ్చిమ బెంగాల్లో పలు చోట్ల దాడుల ఘటనలు జరిగాయి. దాదాపు 60% పోలింగ్ నమోదైంది. లోక్సభ ఎన్నికల 6వ దశ పోలింగ్ ముగిసింది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో మొత్తం 889 మంది అభ్యర్థుల భవితవ్యం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఎన్నికల సంఘం వరకు వచ్చిన వివరాలను వెల్లడించింది. దాదాపు 59.06% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 78.19%, అత్యల్పంగా జమ్మూ కాశ్మీర్లో 52.28% ఓటింగ్ నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 54.48% ఓట్లు పోలయ్యాయి. హర్యానాలోని కర్నాల్ అసెంబ్లీ ఉప ఎన్నిక, ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ నిర్వహించారు. పోలింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో చెదురుమదురు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ రాజౌరి స్థానం నుంచి పోటీ చేస్తున్న పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తన పార్టీ కార్యకర్తలను, పోలింగ్ ఏజెంట్లను నిర్బంధించారని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. పూంచ్ జిల్లాలో ఇరు పార్టీల మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణల్లో 6 గాయపడ్డారు. దేశంలో మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా 6వ దశతో కలిపి ఇప్పటి వరకు 486 సీట్లకు పోలింగ్ పూర్తయింది. జూన్ 1న చివరిదైన 7వ దశతో పోలింగ్ ప్రక్రియకు తెరపడనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.